అన్ని వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్నదే తన ఆలోచనగా చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ఎస్సీలు 17% ఉంటే ప్రజా సర్కార్లో 30% భాగస్వామ్యం ఉందన్నారు. నేనే రాజు నేనే మంత్రి కామెంట్స్ ను వక్రీకరించారని చెప్పారు. ఇక గెలుపు ఓటమి అన్నింటికీ కూడా నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గ్రూప్ 1లో 87% ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులే ఉన్నారని చెప్పారు సీఎం. చదివే మీ భవిష్యత్తును మారుస్తుంది. చదివే మీకు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నిన్నగాక మొన్న నా ప్రభుత్వం చేసిన సిపెక్ సర్వే, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. సర్వేలో పేదరికం కనిపించిన వాళ్ళకు భూమి లేక పేదరికం రాలే, చదువు లేక పేదలుగా మిగిలిపోయారు. కొన్ని సామాజిక వర్గాలకు 20, 30, 40 ఎకరాల భూమి ఉంది, కానీ వాని ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు. ఆనే గొర్రెలు, ఆనే బర్రెలు, వాటి మధ్యలోనే వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళకి ఎందుకు అని అంటే అక్షరం అనేది తెలియకపోవడం వల్ల, ఆ కుటుంబాలు చదువుకోకపోవడం వల్ల వెనుకబాటుతనం అనేది, పేదరికం వేరు వెనుకబాటుతనం వేరు. ఇవాళ వందలాది వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసే ప్రొఫెసర్ అయిందంటే ప్రొఫెసర్గా చదువుకోబట్టి ఈరోజు ఉన్నాడు. చదువు లేకపోతే వెనుకబాటుతనం ఉంటుంది. వెనుకబాటుతనం మనకు అన్నిటికీ శిక్ష. ఇవాళ మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా సమాజంలో నిలబెట్టాలి అని అంటే మీరు చదువుకోవాలి. నేను ప్రతి వేదికలో చెప్తున్నా, ఏ మేరకు మీరు దీన్ని స్వీకరిస్తారో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా లంబాడ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, చదువుకోండి. చదువు ఒక్కటే మీ జీవితంలో వెలుగు నింపుతుంది. ఈ చదువే మిమ్మల్ని గొప్ప వాళ్ళని చేస్తుంది. ఈ చదువే మిమ్మల్ని సమాజంలో మిమ్మల్ని నిలబెడుతుంది. ఈ చదువు మీకు అన్ని హోదాలను తెచ్చిపెడుతుంది. ఈరోజు మీరు ఒక కలెక్టరో ఒక ఎస్పీఓ అయితే ఆ జిల్లాలో ఉన్న ఎవరైనా వచ్చి మీ దగ్గర నించోని సహాయం అడుగుతారు. నీకు 100 ఎకరాలు ఉన్న నీ దగ్గరికి ఎవడొచ్చి అడగడు. నువ్వు ఇంకేదో వ్యాపారం చేసి సంపాదించుకున్నది నీకు నీ పిల్లలకే పనికొస్తుంది. కానీ నువ్వు చదువుకుంటే సమాజానికి ఉపయోగపడతావు. సమాజం అంతా నీకు చేతులెత్తి నమస్కరిస్తుంది. అందుకే మా సోదరులకు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ విషయం చెప్పడానికే ప్రత్యేకంగా ఈ వేదికను పంచుకుంటున్నాను. మీరు చదువుకోవాలి. మీ చదువుకి ఏం కావాలనో నన్ను అడగండి. 100% నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను మీకు అందించే బాధ్యత నాది. చదువుకోవాల్సిందిగా మా గిరిజన సోదరులు